దయచేసి మీరు సీరియస్ గా యూత్ ఆలోచన చేయాలి. ఈ దేశం మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి బతుకు తెరువు మీది. కాబట్టి మీరు అల్లాటప్పగా ఆషామాషిగా ఓటేస్తే ఓటు అనేది మన తలరాత నిర్ణయిస్తుంది. ఓటు అనేది మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అది అలవోకగా వేసేది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకటే ఒక బ్రహ్మాండమైన ఆయుధం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు. దాన్ని దుర్వినియోగం చేయొద్దు దయచేసి. నిలబడ్డ వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి వెనుక ఉన్న పార్టీ ఎవరు, దాని నాయకులు ఎవరు, వాళ్ళ తత్వం ఏంది, వాళ్ళ ఫిలాసఫీ ఏంది, వాళ్ళు ఏం పనిచేస్తారు అనే విషయాలు కూడా దయచేసి గ్రామాలలో, పట్టణాలలో చర్చ జరగాలి. నేను ఎందుకు కోరుతున్నా అంటే, కళ్ళ ముందు జరిగిన చరిత్రను కూడా వక్రీకరిస్తారు నాయకులు, అబద్దాలు చెప్తారు. కళ్ళ ముందు జరిగిన చరిత్ర. దయచేసి మీరు సీరియస్ గా యూత్ ఆలోచన చేయాలి. ఈ దేశం మీది, భవిష్యత్తు మీది, ఈ రాష్ట్రం మీది, రేపటి బతుకు తెరువు మీది.